హే ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం గంజుకుంట. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాము. వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి, వీటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. ఈ సెంటెన్స్ను అబ్జర్వ్ చేయండి. మనం ఒక్కొక్క సెంటెన్స్లో దేని గురించి మనం మాట్లాడుతున్నాము ఇది మనం నోటీస్ చేయాలి. మొదటి సెంటెన్స్లో మనము ఇస్రో గురించి మాట్లాడుతున్నాము. సో మన సబ్జెక్ట్ ఏంటి? ఇస్రో. ఇస్రో ఏం చేసిందో చెప్తున్నాము. ఇస్రో లాంచ్డ్ చంద్రయాన్-3 ఇన్ 2023. ఇస్రో 2023లో చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరు? ఇస్రో. ఇస్రో ఏం చేసింది? వర్బ్, క్రియ, లాంచ్డ్. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, ఈ వర్బ్ను రిసీవ్ చేసుకున్నది ఎవరు? చంద్రయాన్-3. ఓకే. సో ఇక్కడ మొదటి సెంటెన్స్లో మన సబ్జెక్టు ఇస్రో అనమాట. ఇస్రో ఏమి చేసిందో చెప్పాము. రెండవ సెంటెన్స్లో మన మెయిన్ సబ్జెక్టు, మన సబ్జెక్టు దేని మీద ఫోకస్ చేయబడింది అంటే చంద్రయాన్-3 మీద. ఇక్కడ చూడండి, చంద్రయాన్-3 వాజ్ లాంచ్డ్ బై ఇస్రో ఇన్ 2023. సో మన సబ్జెక్ట్ ఏంటి రెండవ సెంటెన్స్లో అంటే చంద్రయాన్-3 గురించి మనము మాట్లాడుతున్నాము. ఈ చంద్రయాన్-3 ఎప్పుడు ప్రయోగించబడింది, ఎవరి చేత ప్రయోగించబడింది? ఇక్కడ డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్రో, వర్బ్ లాంచ్డ్, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ చంద్రయాన్-3. కానీ మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? చంద్రయాన్-3 గురించి మనం మాట్లాడుతూ దీన్ని ఎవరు ప్రయోగించారో చెప్తున్నాము. మొదటి సెంటెన్స్లో ఇస్రో గురించి మాట్లాడుతూ ఇస్రో ఏమి చేసిందో మనం ఇక్కడ చెప్పాము. సో రెండు సెంటెన్స్లలో మీనింగ్ ఒకటే అయినప్పటికీ మనము దేని మీద ఫోకస్ చేసి మన సెంటెన్సెస్ మనం మాట్లాడుతున్నామో అది డిఫరెంట్. ఓకే. మొదటి సెంటెన్స్లో వచ్చేసి డూయర్ ఆఫ్ ద యాక్షన్ మీద ఫోకస్ చేయబడింది. రెండవ సెంటెన్స్లో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ మీద ఫోకస్ చేయబడింది. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ద విండో వాజ్ బ్రోకన్, కిటికీ పగిలిపోయింది. నిన్న నైట్ మీరు చూసారు, కిటికీ బాగానే ఉన్నింది, తెల్లారేసరికి పగిలిపోయింది అనుకోండి. మీకు ఎలా పగిలిపోయిందో తెలీదు, ఎవరు పగలగొట్టారో తెలీదు. అటువంటప్పుడు మీరు డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆ క్రియేట్ చేసింది ఎవరో చెప్పలేరు కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ద విండో వాజ్ బ్రోకన్. ఇక్కడ డూయర్ ఆఫ్ ద యాక్షన్ మీకు తెలీదు, అక్కడ జరిగిన క్రియ ఏంటి? బ్రోకన్, పగిలిపోవడము. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ విండో, అంతే కదా. ఈ క్రియను రిసీవ్ చేసుకుంది ఎవరు? విండో. సో ఇక్కడ హియర్ ద డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ అన్నోన్, మనకు తెలీదు. నెక్స్ట్ సెంటెన్స్, ద కొరియర్ వాజ్ డెలివర్డ్, కొరియర్ డెలివరీ చేయబడింది. మనం ఎవరికైనా ఫోన్ చేసి కొరియర్ డెలివరీ అయిందా, కొరియర్ వచ్చిందా అని అడిగితే వాళ్ళు ఏమని మనకు సమాధానం చెప్తారు? అవును, కొరియర్ వచ్చింది, వచ్చింటే కొరియర్ వచ్చింది, లేదంటే రాలేదు అని చెప్తాం కదా. సో ఇక్కడ ఆ కొరియర్ డెలివరీ చేసిన వ్యక్తి మీకు తెలిసినప్పటికీ మీరు ఎవరు డెలివరీ చేశారో చెప్పరు కదా. మనకు అక్కడ ఏది ఇంపార్టెన్స్? కొరియర్ డెలివరీ చేశారా లేదా అనేదే ఇంపార్టెంట్. కొరియర్ ఎవరు డెలివరీ చేశారో ఆ వ్యక్తి అనేది మనకు అన్ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎవరో మనం చెప్పమన్నమాట. ఓన్లీ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ మరియు ఆ వర్బ్ ఏంటి, వాటి గురించి మాత్రమే చెప్తాము. సో కొరియర్ డెలివరీ చేయబడింది అనే ఈ సెంటెన్స్లో ద డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ అన్ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ సెంటెన్సెస్ నోటీస్ చేస్తే మొదటి సెంటెన్స్లో మనము యాక్టివ్ వాయిస్, చర్య చేసే వ్యక్తి మీద ఫోకస్ చేశాము. అంటే సబ్జెక్ట్ ఏంటి? డ్యూయర్ ఆఫ్ ద యాక్షన్ మొదటి సెంటెన్స్లో. సో చర్య చేసే వ్యక్తి మీద ఫోకస్ చేసి ఉంటే సెంటెన్సెస్
ఆ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లో ఉన్నట్లు. రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అనేది సబ్జెక్టుగా ఉంటే ఏదైనా సెంటెన్స్లలో ఆ సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లు. సో చర్య యొక్క రిసీవర్ మీద మన సెంటెన్సెస్ కానీ కాన్వర్జేషన్ కానీ ఫోకస్ చేయబడి ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. అర్థమైందనుకుంటాను. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, మనం ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. Passive voice can be useful when the doer of the action is unimportant or when the doer of the action is unknown. సో మెయిన్గా సాధారణంగా మనం ప్యాసివ్ వాయిస్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ అన్ఇంపార్టెంట్, చర్య చేసే వ్యక్తిని ప్రస్తావించడము అంత ముఖ్యం కానప్పుడు, లేదంటే చర్య చేసే వ్యక్తి ఎవరో తెలియనప్పుడు మనము ప్యాసివ్ వాయిస్ ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరియు ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్గా ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. V1 అంటే ఇక్కడ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్, ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్టు ఇక్కడ సబ్జెక్టుగా వస్తుంది. తర్వాత దీన్ని బట్టి మనము ఈజా, యామా, ఆరా డిసైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత V3 వర్బ్ ఫాము అంటే పాస్ట్ పార్టిసిపల్, తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఈ బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. యాక్టివ్ వాయిస్ ఎలా ఉంటుంది, దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేయాలి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఇచ్చాను, సీవ్ రైట్స్ ఎ లెటర్. ఇది యాక్టివ్ వాయిస్ ఎందుకు చెప్పండి, ఎవరైతే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ సబ్జెక్టు, కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాము, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది మొదట రావాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఏ లెటర్. ఇది సింగులర్ కాబట్టి మనము ఏం యూజ్ చేయాలి, ఈజా, యామా, ఆరా. ఈజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వర్బు రైట్, దీనికి V3 వర్బ్ ఫామ్ ఏంటి, రిటర్న్ బై హర్. సబ్జెక్ట్ ఇక్కడ షీ కదా, బై తర్వాత మనం ఏం రావాలనుకున్నాము, సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ బై హర్. సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ షీ అనేది ప్యాసివ్ వాయిస్లో హర్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ క్లీన్స్ ద డిషెస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో, ద డిషెస్. ఇది సబ్జెక్టుగా మనం ప్యాసివ్ వాయిస్లో రాయాల్సి ఉంటుంది. ద డిషెస్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, వీటిలో ఆర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద డిషెస్ ఆర్ క్లీన్డ్. ఇక్కడ చూడండి మనము బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ రాయలేదు, ఓన్లీ ద డిషెస్ ఆర్ క్లీన్డ్ అని రాసాము, ఎందుకంటే ఇది ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, హీ రెస్పెక్ట్స్ మీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో, మీ. ఇది ప్యాసివ్ వాయిస్లో మనము ఎలా యూజ్ చేయాలి అంటే ఐగా కన్వర్ట్ చేయాలి. ఐ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము, ఈజా, యామా, ఆరా, యామ్. తర్వాత వర్బ్ ఏంటి, రెస్పెక్ట్ అనే వర్బ్కు V3 వర్బ్ ఫామ్ ఏంటి, పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఫాము రెస్పెక్టెడ్. ఐ యామ్ రెస్పెక్టెడ్ బై. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో, హీ. ఇది ఇక్కడ
సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అంటే హీ అనేది హిమ్గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ ఆమ్ రెస్పెక్టెడ్ బై హిమ్. ఈ విధంగా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కు ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, V2 వర్బ్ ఫామ్, ఆబ్జెక్ట్. V2 వర్బ్ ఫామ్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్బ్ ఫామ్. ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ టెన్స్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా సబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్, తర్వాత వాజ్, వర్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ను బట్టి మనం డిసైడ్ చేయాలి. తర్వాత V3 వర్బ్ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్. తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ కూడా ఇది ఆప్షనల్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. షీ వ్రోట్ ఎ లెటర్. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఎ లెటర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ప్యాసివ్ వాయిస్లో ఎ లెటర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎ లెటర్ ఇది పాస్ట్ టెన్స్ కదా, మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేస్తున్నాము. సో ఎ లెటర్ అనేది సింగులర్ కాబట్టి వాజా వర్రా ఏది యూజ్ చేయాలి, వాజ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. వ్రోట్ అనే వర్బ్ ఫామ్కు V3 వర్బ్ ఫామ్ రిటర్న్. తర్వాత ఎవరి చేత ఈ లెటర్ రాయబడింది, బై హర్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ షీ క్లీన్డ్ ద డిషెస్. ద డిషెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. ద డిషెస్ అనేది ప్లూరల్ ఫామ్. ఓకే, ఇక్కడ ఏంటి క్లీన్డ్ అనేది సింపుల్ పాస్ట్ ఫామ్లో ఉంది కదా, కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, ప్లూరల్ ఫామ్కి వర్ యూజ్ చేయాలి. తర్వాత V3 వర్బ్ ఫాము, క్లీన్ అనే వర్బ్కు V3 వర్బ్ ఫాము పాస్ట్ పార్టిసిపుల్ క్లీన్డ్ బై హర్. హీ రెస్పెక్టెడ్ మీ. ఇక్కడ కూడా మీ అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సబ్జెక్టుగా ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ఈ రెస్పెక్టెడ్ అనేది V2 వర్బ్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనం వాజా వర్రా యూజ్ చేయాలి. అంటే ఏది యూజ్ చేయాలంటే అది సింగులరా లేదంటే ప్లూరలా ఇక్కడ వచ్చే సబ్జెక్టు దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. ఐ వాజ్ రెస్పెక్టెడ్ బై హిమ్. ఓకే, నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ కానీ షల్ కానీ రావాలి, తర్వాత V1 వర్బ్ ఫామ్. V1 వర్బ్ ఫామ్ అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. తర్వాత ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటుందంటే మొదట ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ వస్తుంది, తర్వాత విల్ కానీ షల్ కానీ రావాలి, తర్వాత బీ, తర్వాత V3 వర్బ్ ఫాము, తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్. ఇది ఆప్షనల్ అగైన్. ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఇచ్చినప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. షీ విల్ రైట్ ఏ లెటర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో, ఏ లెటర్. ఇది సబ్జెక్టుగా అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. ఏ లెటర్ విల్ బీ V3 వర్బ్ ఫామ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్. ఇక్కడ రైట్ అనేది వర్బ్, దీనికి V3 వర్బ్ ఫామ్ రిటర్న్ బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ షీ సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో మనం ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు హర్ అని రాయాల్సి ఉంటుంది. ఏ లెటర్ విల్ బీ రిటర్న్ బై హర్. షీ విల్ క్లీన్ ద డిషెస్. ద డిషెస్ విల్ బీ క్లీన్డ్ బై హర్.
హీ విల్ రెస్పెక్ట్ మీ. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. దీన్ని సబ్జెక్టుగా రాసేటప్పుడు మనము ఐ అని రాయాలి. ఐ విల్ బీ రెస్పెక్టెడ్ V3 వర్బ్ ఫామ్. రెస్పెక్ట్కు రెస్పెక్టెడ్ బై హిమ్. ఈ విధంగా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కు ట్రాన్స్లేట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టు తర్వాత యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ రావాల్సి ఉంటుంది. అది సబ్జెక్ట్ను బట్టి మనం డిసైడ్ చేస్తాము. తర్వాత V4 వర్బ్ ఫాము. V4 వర్బ్ ఫామ్ అంటే ప్రజెంట్ పార్టిసిపిల్ ఆర్ ING వర్బ్ ఫామ్ అంటాము. ఆబ్జెక్ట్ తర్వాత ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ప్లస్ తర్వాత ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ను బట్టి ఈజా, యామా, ఆరా డిసైడ్ చేయాలి. తర్వాత బీయింగ్, తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఈ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో? ఎ లెటర్. ఎ లెటర్ అనేది సింగులర్ కాబట్టి మనము ఈజ్ అనేది యూజ్ చేసాము. ఎ లెటర్ ఈజ్ బీయింగ్. రైటింగ్ అనేది V4 వర్బ్ ఫాము. దీని బేస్ వర్బ్ ఏంటి? రైట్. ఈ రైట్ అనే దానికి V3 వర్బ్ ఫామ్ ఏంటి? రిటర్న్. బై ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో? హీ. బై హిమ్. ఎ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. షీ ఈజ్ క్లీనింగ్ ద డిషెస్. ద డిషెస్ అనేది ఇక్కడ ప్లూరల్ ఫామ్ కదా, ప్లూరల్ కాబట్టి మనం ఆర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద డిషెస్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. క్లీనింగ్ అనేది V4 వర్బ్ ఫాము. దీనికి బేస్ వర్బ్ ఫామ్ ఏంటి? క్లీన్. బేస్ వర్బ్ ఫామ్ క్లీన్ అయినప్పుడు దానికి V3 వర్బ్ ఫామ్ క్లీన్డ్ అవుతుంది. ద డిషెస్ ఆర్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. మనం ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. తరువాత సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు మీకు తెలిస్తే చాలా ఈజీగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత వాజ్ కానీ వర్ కానీ సబ్జెక్ట్ను బట్టి డిసైడ్ చేయాలి. V4 వర్బ్ ఫాము. V4 వర్బ్ ఫామ్ అంటే ప్రజెంట్ పార్టిసిపిల్ వర్బ్ ఫామ్ లేదంటే ING వర్బ్ ఫామ్. తర్వాత ఆబ్జెక్ట్. దీని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? పాస్ట్ కంటిన్యూస్లో ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్, తర్వాత వాజ్ కానీ వర్ కానీ రావాలి ఈ ఆబ్జెక్ట్ను బట్టి, తర్వాత బీయింగ్, తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్. ఓకే, మనం రాసినా ఒకటే లేదంటే రాయకపోయినా ఒకటే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ వాజ్ రైటింగ్ ఎ లెటర్. ఏ లెటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ కాబట్టి ఇది సబ్జెక్టుగా రాసాము. మరి ఇది సింగులర్ సబ్జెక్టు కాబట్టి మనం వాజ్ అనేది యూజ్ చేసాము. తర్వాత బీయింగ్, తర్వాత V3 వర్బ్ ఫామ్. రైటింగ్కు బేస్ వర్బ్ రైట్, దానికి V3 వర్బ్ ఫామ్ రిటర్న్ అవుతుంది. బై హిమ్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఎ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ బై హిమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాజ్ క్లీనింగ్ ద డిషెస్.
ద డిషెస్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, వర్ యూజ్ చేయాలి. తర్వాత బీయింగ్, తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ద డిషెస్ వర్ బీయింగ్ క్లీన్డ్ బై హర్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షెల్ కానీ రావాలి, తర్వాత బీ, తర్వాత V4 వర్బ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో పాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్, తర్వాత విల్ కానీ షెల్ కానీ రావాలి, బీ, తర్వాత బీయింగ్, తర్వాత V3 వర్బ్ ఫామ్, బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఈ బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ విల్ బీ రైటింగ్ ఎ లెటర్ అట్ 7 PM. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఎ లెటర్ ఇన్ యాక్టివ్ వాయిస్లో. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఎ లెటర్. ఎ లెటర్ విల్ బీ బీయింగ్. రైటింగ్ అనేది V4 వర్బ్ ఫాము, దీనికి V3 వర్బ్ ఫామ్ ఏమవుతుంది, రిటర్న్ బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అట్ 7 PM. A letter will be being written by him at 7 PM. Next, they will be watching a movie tomorrow evening. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ఏంటి, ఏ మూవీ. ఏ మూవీ విల్ బీ బీయింగ్ వాచ్డ్. వాచింగ్ అనేది V4 వర్బ్ ఫాము, దాని V3 వర్బ్ ఫామ్ వాచ్డ్ బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ దే. ఇది ప్యాసివ్ వాయిస్లో దెమ్ అని రాయాల్సి ఉంటుంది. టుమారో ఈవినింగ్, ఏ మూవీ విల్ బీ బీయింగ్ వాచ్డ్ బై దెమ్ టుమారో ఈవినింగ్. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ని బట్టి హ్యాజా హ్యావా అనేది రాయాల్సి ఉంటుంది, తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ మరియు హ్యాజా హ్యావా ఆబ్జెక్ట్ని బట్టి డిసైడ్ చేయాలి, తర్వాత బీన్, తర్వాత V3 వర్బ్ ఫామ్, తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఈ బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ ఏంటి ఈ సెంటెన్స్లో, ద ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ ఇది సింగులర్ కాబట్టి హ్యాస్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి, యాక్టివ్ వాయిస్లో మనకు V3 వర్బ్ ఫామే మనం యూజ్ చేసేది, కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా మనం యూజ్ చేయాల్సింది ఏంది, V3 వర్బ్ ఫామే కదా, కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది. కంప్లీటెడ్ బై దెమ్. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్. నెక్స్ట్, he has written 3 emails today. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో, 3 ఈమెయిల్స్. ఓకే, ఇది ప్లూరల్ కదా, బహువచనం కదా, కాబట్టి మనం హ్యాజా హ్యావా ఏది యూజ్ చేయాలి, బహువచనానికి హ్యావ్ అనేది యూజ్ చేయాలి. 3 emails have been written, V3 verb form, today by him. ఓకే, నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ హ్యాడ్, V3 వర్బ్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్.
ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ హ్యాడ్ బీన్ V3 verb form బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో? హోంవర్క్. హర్ హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ V3 verb form ఫినిష్డ్ బిఫోర్ డిన్నర్. ఓకే, ఇది చాలా ఈజీగా సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని కన్వర్ట్ చేయవచ్చు. హీ హ్యాడ్ లాస్ట్ హిస్ కీస్ బిఫోర్ లీవింగ్ ద హౌస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? హిస్ కీస్ అనేది మనకు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్గా అవుతుంది. హిస్ కీస్ హ్యాడ్ బీన్ లాస్ట్ బిఫోర్ లీవింగ్ ద హౌస్ బై హిమ్. ఓకే, సో ఈ విధంగా మనము సెంటెన్స్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకొని ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ తర్వాత విల్ కానీ షెల్ కానీ రావాలి, తర్వాత హ్యావ్, V3 verb form, ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చరు ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ రావాలి మొదట, తర్వాత విల్ కానీ షెల్ కానీ రావాలి, హ్యావ్ బీన్, V3 verb form, తర్వాత బై ప్లస్ సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్. ఇక్కడ బై మరియు సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ బై టుమారో. ఈ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏంటి? ద ప్రాజెక్ట్ అనేది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ద ప్రాజెక్ట్ విల్ హ్యావ్ బీన్ V3 verb form completed by her, subject of the active voice, by tomorrow. Okay, next, they will have finished their homework by the time you arrive. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి యాక్టివ్ వాయిస్లో? their homework. will have been V3 verb form finished by the time you arrive. ఇక్కడ చూడండి, మీరు నోటీస్ చేస్తే ఇక్కడ నేను సబ్జెక్ట్ అనేది రాయలేదు. ఎవరి చేత ఆ క్రియ చేయబడుతుందో అది నేను రాయలేదు. దే అనేది ఫినిష్డ్ బై దెమ్. బై సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ వాయిస్ అనేది ఆప్షనల్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో నేను యూజ్ చేయలేదు, అది ఆప్షనల్ అనేసి. ఓకే, నెక్స్ట్, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ మీద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదైనా ఒక స్పెసిఫిక్ గ్రామర్ టాపిక్ మీద మీరు వీడియో కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.